హాయ్ అండి. మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడికాయని కోసుకుని తినాలా, కొరుక్కుని తినాలా, పిండుకుని తినాలా, పిసుకుని తినాలా అనే ఆలోచనలో ఎలా పడితే అలా తినేస్తాం కదా! ఇలా అన్నీ తినేసిన తర్వాత ఇంకా ఏం చేయాలి అనిపించింది నాకు. అలా అనిపించిన తర్వాత మామిడి తాండ్రి అలాగే మామిడికాయ జామ్ కూడా చేశాను. మామిడి తాండ్రి అయితే అదిరిపోయింది. బయట కొన్న దానికంటే పిచ్చి టేస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే మనం సొంతంగా చేసుకున్నాం కదా! అందుకే. అలాగే మామిడి జామ్ కూడా. మామిడి జాము పూరీల్లోకి అద్దిరిపోతుందండి. ఇంకా బ్రెడ్‌లోకి కూడా. మా వాడైతే మా ఇంట్లో మామిడి పండు అబ్బాయి ఉన్నాడనమాట. వాడికి హర్ష అని పేరు పెట్టే కంటే మా అక్క మామిడి పండు అని పేరు పెడితే సరిపోను కరెక్ట్‌గా. వాడు మామిడికాయని భోజనం చేసేత్తాడనమాట. వాడి కోసం మామిడి తాండ్ర ఇంకా మామిడి జామ్ కూడా తయారు చేశాను. ఇంకా ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే మామిడి తాండ్ర ఎలా చేశారు, మామిడి జామ్ కోసం ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను. ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా చక్కగా జామ్ చేసేసుకోండి. అలాగే మామిడి తాండ్ర కూడా చేసేసుకోండి. జామ్ అయితే బ్రెడ్‌లోకి అద్దిరిపోయిందండి. మామిడికాయ జామ్ వేసుకుని మావోడైతే జామ్ జామ్ అంటూ తినేసాడు. ఇంకా చాలా బాగుంది పిన్ని అని కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. అలాంటి కాంప్లిమెంట్స్ కోసమైనా కొంచెం కష్టపడాలనిపిస్తుంది కదా! మామిడి జామ్ అయితే నిజంగా అదిరిపోయిందండి. పూరీలోకి పీక్స్‌లో ఉంటుందన్నమాట. పూరీలో మామిడి జామ్ తినే అలవాటు ఎవరికైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వాడికైతే మామిడి తాండ్ర ముందు తినాలా, బ్రెడ్ జామ్ ముందు తినాలా అని కన్‌ఫ్యూజ్‌లో పడ్డాడు. పిన్ని ఏం తినను అని అడిగాడు. మామిడి తాండ్ర ముందు టేస్ట్ చెయ్యి అని చెప్పాను. మామిడి తాండ్రని చూసారా ఎలా తింటున్నాడో. ఈ అబ్బాయేనండి మా ఇంట్లో హర్ష మామిడి పండు. నేను చెప్పాను కదా తిన కోసమే. తినైతే సూపర్ తింటాడన్నమాట మామిడికాయని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.